బాక్సాఫీస్ దగ్గర ఈ సంక్రాంతి రేసులో ఆడియన్స్ ముందుకు రాబోతున్న బిగ్గెస్ట్ మూవీస్ లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, కోలీవుడ్ టాప్ హీరో విజయ్ నటించిన లాస్ట్ మూవీ జననాయగన్ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కానున్నాయి. ఈ రెండు కూడా జనవరి 9నే అటు తమిళ్లో ఇటు పాన్ ఇండియా రేంజ్ లో రాజాసాబ్ గ్రాండ్ గా రిలీజ్ కానుండగా ఇప్పటి వరకు రెండు సినిమాలకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం కంప్లీట్ గా వన్ వేలో జరుగుతూ ఉన్నాయని చెప్పవచ్చు. లాస్ట్ మూవీతో 1000 కోట్ల గ్రాస్ మార్క్ నందుకొని సంచలనం సృష్టించిన ప్రభాస్ రాజాసాబ్ ప్రీ బుకింగ్స్ పెద్దగా ఇంపాక్ట్ నేమి చూపించడం లేదు. వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా ఇప్పటి వరకు ఓపెనింగ్ వీకెండ్ గాను జరిగిన గ్రాస్ బుకింగ్స్ చూస్తే జననాయగన్ మూవీతో కంపేర్ చేస్తే చాలా వెనకబడిపోయి ఉంది. జననాయగన్ మూవీ ఓవర్సీస్ లోనే $4 మిలియన్ వరకు ప్రీ బుకింగ్స్ ని ఇప్పటి వరకు సొంతం చేసుకోగా ఇండియాలో కర్ణాటక, కేరళలో బుకింగ్స్ ఫుల్ ఫ్లెచ్డ్ గా ఓపెన్ అవ్వగా అక్కడ ర్యాంపేజ్ ను చూపెడుతూ ఉన్న సినిమా తమిళనాడులో ఇంకా ఫుల్ ఫ్లెచ్డ్ బుకింగ్స్ ఓపెన్ అవ్వాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు మొదటి రోజు గాను 50 కోట్లకు పైగా బుకింగ్స్ ను, వీకెండ్ గాను జరిగిన బుకింగ్స్ లో 65 కోట్ల గ్రాస్ బుకింగ్స్ మార్కున్న సినిమా ఇప్పటి వరకు దాటేసింది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో భారీ క్రేజ్ ఉన్న ప్రభాస్ రాజాసాబ్ మూవీ మాత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ బుకింగ్స్ 14 కోట్ల రేంజ్ లోనే ఉండగా ఓవర్సీస్ లో మేజర్ బుకింగ్స్ జరిగినప్పటికీ ఇండియాలో హిందీలో లిమిటెడ్ బుకింగ్స్ ఓపెన్ చేయగా మిగిలిన సెంటర్స్ అన్నిట్లో బుకింగ్స్ ఇంకా ఓపెన్ అవ్వాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం జననాయగన్ మూవీ రాజాసాబ్ మూవీ మీద భారీ లీడ్ తో దూసుకుపోతూ ఉంది. ఇక ఓపెనింగ్స్ పరంగా రెండు సినిమాలు మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ని టార్గెట్ చేస్తున్నాయి. కానీ రాజాసాబ్ మూవీ ఇంకా గ్రేటర్ కలెక్షన్లను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభాస్ ప్రస్తుత స్టార్డమ్ దృష్ట్యా. మరి రెండు సినిమాలలో మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఏ సినిమా జోరు చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.